IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. దేవభూమి కేరళలో విషాదం మిగిల్చిన వైనాడ్ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఎటు చూసినా శవాల దిబ్బలే కనిపిస్తున్నాయి. వైనాడ్ కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 316కు చేరుకుంది. తీవ్రంగా గాయపడి 195 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ముండక్కై, చాలియార్ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 200కు పైగా మృతదేహాలు లభ్యమయ్యాయి. శిథిలాల తొలగించిన తరువాత మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక ఇప్పటి వరకు 1592 మందిని రక్షించారు. 8107 మందిని సహాయక శిబిరాలకు తరలించారు. గల్లంతైన వారి కోసం సహాయక బృందాల గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా మెప్పాడి, ముండక్కై, చురన్మల, అత్తమల, నూల్పుజ ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు కంటిన్యూ అవుతున్నాయి. ఇక కేరళలోని వైనాడ్ విపత్తులో మృతుల సంఖ్య నిరంతరం పెరుగుతుంది. భారీ కొండ చర్యలు విరిగిపడటంతో మృతుల సంఖ్య 316 మందికి చేరుకుంది. ఈ ఘటనలో 200 మందికి పైగా గాయపడ్డారు. ఇక రంగంలోకి దిగిన సైన్యం సుమారు 1000 మందిని రక్షించగా ఇంకా 220 మంది జాడ కనిపించలేదు. నిన్న కురిసిన భారీ వర్షాలకు వైనాడ్లో 3 కొండ చర్యలు విరిగిపడ్డాయి. జిల్లాలోని ముండక్కై, చురల్మల, అత్తమాల, నూల్పుజ గ్రామాలు కొండ చర్యలు విరిగిపడటంతో ఎక్కువగా ప్రభావితమయ్యాయి. హెచ్ఏడిఆర్ ప్రయత్నాలను సమన్వయం చేయడానికి ఆర్మీ కోజికోడ్లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ని ఏర్పాటు చేసింది. రెస్క్యూ ఆపరేషన్ కోసం 1500 మంది ఆర్మీ సిబ్బందిని రంగంలోకి దింపింది. ఇక భారత సైన్యం వైనాడ్లోని బెయిలీ వంతెన నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. వంతెన బలం, స్థిరత్వాన్ని నిర్ధారించడానికి సైన్యం మొదట తన వాహనాలను నది మీదుగా తరలించింది. కొత్తగా నిర్మించిన వంతెన ఇప్పుడు కొండ చర్యలు విరిగిపడిన ప్రదేశానికి ఎర్త్ మూవర్తో సహా భారీ వాహనాల రవాణాను కూడా సులభతరం చేస్తుంది. ఇక ఈ విపత్తులో ప్రాణాలతో బయటపడిన వారిని కనుగొనడానికి రెస్క్యూ టీమ్స్ సవాలు పరిస్థితుల్లో అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయి. క్లిష్ట భూభాగం వల్ల రెస్క్యూ ప్రయత్నాలకు చాలా ఆటంకం కలుగుతోంది. ధ్వంసమైన రోడ్లు, వంతెనలతో సమస్య మరింత జటిలమైంది. భారీ యంత్రాల కొరత వల్ల మట్టి, పెద్ద పెద్ద చెట్ల తొలగింపు పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. దీనివల్ల భవనాలకు విస్తృతమైన నష్టం జరిగింది. దేవభూమి కేరళలో విషాదం మిగిల్చిన వైనాడ్ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఎటు చూసినా శవాల దెబ్బలే దర్శనమిస్తున్నాయి. వైనాడ్ కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య ఇప్పటికే 316కు చేరుకుంది. తీవ్రంగా గాయపడి 195 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. ముండక్కై, చాలియార్ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 200కు పైగా మృతదేహాలు లభ్యమయ్యాయి. శిథిలాల కింద తొలగించిన అనంతరం మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని చెప్తున్నారు అధికారులు. ఇక ఇప్పటి వరకు 1592 మందిని రెస్క్యూ టీమ్స్ రక్షించింది. 8107 మందిని సహాయక శిబిరాలకు తరలించింది. గల్లంతైన వారి కోసం సహాయక బృందాల గాలింపు చర్యలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మెప్పాడి, ముండక్కై, చురల్మల, అత్తమల, నూల్పుజ ప్రాంతాల్లో సహాయక చర్యలు కంటిన్యూ అవుతున్నాయి. అటు కేరళలోని వైనాడ్ విపత్తులో మృతుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. భారీ కొండ చర్యలు విరిగిపడటంతో మృతుల సంఖ్య 316కు చేరుకుంది. ఈ ఘటనలో 200 మందికి పైగా గాయపడ్డారు. ఇక వెంటనే రంగంలోకి దిగిన సైన్యం సుమారు 1000 మందిని రక్షించగా ఇంకా 220 మంది జాడ కనిపించట్లేదు. నిన్న కురిసిన భారీ వర్షాలకు వైనాడ్లో 3 కొండ చర్యలు విరిగిపడ్డాయి. జిల్లాలోని ముండక్కై, చురల్మల, అత్తమాల, నూల్పుజ గ్రామాలు కొండ చర్యలు విరిగిపడటంతో ఎక్కువగా ప్రభావితమయ్యాయి. హెచ్ఏడిఆర్ ప్రయత్నాలను సమన్వయం చేయడానికి అటు ఆర్మీ కోజికోడ్లో
కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసింది. రెస్క్యూ ఆపరేషన్ కోసం 1500 మంది ఆర్మీ సిబ్బందిని రంగంలోకి దింపారు. భారత సైన్యం వైనాడులోని బెయిలీ వంతెన నిర్మాణాన్ని విజయవంతంగా కంప్లీట్ చేసింది. వంతెన బలం, స్థిరత్వాన్ని నిర్ధారించడానికి సైన్యం మొదట తన వాహనాలను నది మీదుగా తరలించింది. కొత్తగా నిర్మించిన వంతెన ఇప్పుడు కొండ చర్యలు విరిగిపడిన ప్రదేశానికి ఎర్త్ మూవర్లతో సహా భారీ వాహనాల రవాణాను కూడా సులభతరం చేస్తుంది. ఇక ఈ విపత్తులో ప్రాణాలతో బయటపడిన వారిని కనుగొనడానికి రెస్క్యూ టీమ్స్ సవాలువైన పరిస్థితుల్లో అవిశ్రాంతంగా పనిచేస్తూనే ఉన్నాయి. క్లిష్ట భూభాగం వల్ల రెస్క్యూ ప్రయత్నాలకు చాలా ఆటంకం ఏర్పడుతోంది. అటు ధ్వంసమైన రోడ్లు, వంతెనలతో సమస్య మరింత జటిలమైంది. భారీ యంత్రాల కొరత కూడా, మట్టి, పెద్ద పెద్ద చెట్ల తొలగింపు పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. దీనివల్ల భవనాలకు విస్తృతమైన నష్టం జరిగింది. I'm going. వైనాడ్ జిల్లాలో సంభవించిన భారీ ప్రమాదాన్ని ఇస్రో చిత్రీకరించింది. వైనాడ్లోని కొండచర్యలు జారిపడిన దృశ్యాన్ని విలయానికి ముందు, తర్వాత చిత్రాలను రిలీజ్ చేసింది ఇస్రో. ఆ ప్రాంతంపై దృష్టి సారించిన కార్టోసాట్ 3, రీసాట్ ఉపగ్రహాలు వీటిని రికార్డ్ చేశాయి. ఇస్రో అనుబంధ సంస్థ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అంతరిక్షం నుంచి తీసిన ఈ 3D చిత్రాలను విశ్లేషించింది. గతంలో కూడా ఇదే ప్రాంతంలో కొండచర్యలు జారిపడినట్టుగా ఇస్రో నివేదికలు వివరించాయి. తాజాగా రికార్డైన చిత్రాల ప్రకారం సముద్ర మట్టానికి 1550 మీటర్ల ఎత్తు నుంచి కొండ చర్యలు విరిగిపడగా ఈ ప్రభావంతో 86,000 చదరపు మీటర్ల భూభాగం లోతట్టు ప్రాంతానికి జారిపడింది. ఈ శిథిలాలు పరిసరాల్లోని ఇరువంజిపుల నదిలో దాదాపు 8 కిలోమీటర్ల దూరం వరకు వేగంగా కొట్టుకుపోగా ఈ ధాటికి నది ఒడ్డున భాగం ఉరుసుకుపోయినట్టుగా ఈ నివేదికలు వెల్లడించాయి. విలయం తర్వాత రికార్డైన 3D చిత్రంలో గుర్తించిన శిఖరం వంటి ప్రాంతమంతా భారీ వర్షానికి విరిగిపడినట్టుగా ఇస్రో విశ్లేషించింది. ఇక ల్యాండ్ స్లైడ్ అట్లాస్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు 80,000కు పైగా కొండ చర్యలు విరిగిపడిన దృశ్యాలను రికార్డ్ చేయగా 2023లోనే ప్రస్తుతం సంభవించిన ప్రమాదాన్ని అంచనా వేసింది.